ఏంటి రోజు స్కెచ్ వర్క్ చేసే నేను వాల్ పెయింటింగ్ చేశాను అని అనుకుంటున్నారా? ఫస్ట్లీ ఈ వీడియో చూస్తున్న మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. నేను ఈ మదర్స్ డే సందర్భంగా మా మదర్కి ఇష్టమైన పంచముఖి హనుమాన్ వాల్ పెయింటింగ్ గిఫ్ట్ చేశాను. అసలు ఆంజనేయుడి పంచముఖి అవతారం ఎలా ఆవిర్భవించిందో తెలుసా? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంజనేయుడిని పంచముఖ రూపంలో ఆరాధించడం ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. అయితే ఇదేమీ కొత్తగా వచ్చింది కాదు. త్రేతాయుగంలో రామ లక్ష్మణులను రక్షించడానికి హనుమంతుడు పంచముఖిగా మారిన వైనం రామాయణంలోనే కనిపిస్తుంది. మైరావణ వృత్తాంతం ప్రకారం రావణుడు సీతను అపహరించడం, సీతను తిరిగి అప్పగించమంటూ రాముడు పంపిన రాయబారం బెడిసికొట్టడం తెలిసిందే. సీతను లంక నుంచి విడిపించేందుకు రావణుల మధ్య భీకర సంగ్రామం మొదలవుతుంది. రాముడిని సాధారణ మానవుడిగా భావించి పోరులోకి దిగిన రావణుడు యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సేన తగ్గిపోవడంతో ఆశ్చర్యపోతాడు. అతని కుమారుడు ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేలకొరవడంతో భయపడతాడు. దీంతో పాతాళ లోకానికి అధిపతి అయిన తన బంధువు మైరావణుని సాయం కోరతాడు. మైరావణుని నుంచి రామ లక్ష్మణులకు ఆపద పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు వారికి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తాడు. అయినా వాటిని ఛేదించుకుని అందరి కళ్ళు గప్పి రామ లక్ష్మణులను పాతాళ లోకానికి అపహరించుకుపోతాడు మైరావణుడు. దీంతో రామ లక్ష్మణుల కోసం ఆంజనేయుడు కూడా పాతాళ లోకానికి చేరుకుంటాడు. మైరావణుని రాజ్యానికి రక్షణగా ఉన్న మకరధ్వజుడు అనే వింత జీవిని చూస్తాడు. ఆ మకరధ్వజుడు తన శరీరం నుంచి వెలువడిన స్వేదాన్ని గ్రహించిన ఓ జలకన్యకు జన్మించిన కుమారుడేనని మారుతి తెలుసుకుంటాడు. అయినా విధి ధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు. ఇరువురి మధ్య జరిగిన భీకర పోరులో హనుమంతునిదే పైచేయి అవుతుంది. మైరావణుని రాజ్యంలోకి ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధం చేస్తాడు. కానీ మైరావణపురంలో 5 దిక్కుల్లోనూ వెలుగుతున్న దీపాలను ఒక్కసారిగా ఆర్పితే కానీ అతడిని సంహరించలేనని తెలుసుకుంటాడు. దానికోసం తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఊర్ధ్వముఖ ఇలా 5 దిక్కుల 5 ముఖాలను ధరించి ఆ దీపాలను ఒక్కసారిగా ఆర్పేస్తాడు. పంచముఖాలతో పాటు ఏర్పడిన 10 చేతుల్లో ఖడ్గం, శూలం, గద లాంటి ఆయుధాలను ధరించి మైరావణుని అంతం చేస్తాడు. అప్పటి నుంచే ఆంజనేయుడు పంచముఖాంజనేయుడిగా పూజలు అందుకుంటున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.